అది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో శ్రీకాకుళంకి 150 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న బినవాడ అనే చిన్న కుగ్రామం. చుట్టూ అటవీ ప్రాంతం అవ్వడం వల్ల అక్కడి ప్రజలు దాదాపుగా అన్ని వస్తువులు వారపు సంతలోనే కొంటారు. గోపి సంత అంతా తిరిగి కావలసినవన్నీ కొనుక్కున్నాడు. తిరిగి వస్తూ కొంచెం దూరంగా ఉన్న గంజాయి పుంత వైపుకు వెళ్ళాడు. అది ఒక ఇసుక ప్రదేశం. పూర్వం అక్కడ రహస్యంగా గంజాయి పండించేవారు, కానీ ఇప్పుడు లేదు. కానీ సాధారణంగా అక్కడ ఎవరైనా దొంగలు దొంగతనం చేసి తెచ్చిన వస్తువుల్ని రహస్యంగా అమ్ముతూ ఉంటారు. అవి చౌకగా లభిస్తుంటాయి కాబట్టి ఎవరో మంచివాళ్ళు తప్ప చాలామంది అవి కొంటూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు. గోపి కాసేపు చూసి ఇక వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఒక నడివయస్సు వ్యక్తి ఒక మంచాన్ని భుజం మీద పెట్టుకుని వస్తున్నాడు. అతడు గోపిని చూసి ఆగాడు. అయ్యా, ఇది చాలా పాత టేకు మంచం. మీరు ఎక్కడ కొన్నా 10,000 కన్నా ఎక్కువే ఉంటుంది. ఇది గంజాం దగ్గర ఒక గ్రామం నుంచి దొంగిలించి తీసుకువచ్చాను. ఎంత ఇస్తారో ఇవ్వండి అన్నాడు. మంచం చూడగానే గోపికి సంతోషం వేసింది. తాను ఎప్పటి నుంచో మంచి మంచాన్ని కొనాలి అనుకుంటున్నాడు కాబట్టి అతనికి కొంత డబ్బు ముట్టచెప్పి తీసుకున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు అడిగాడు, నీ పేరు ఏమిటి? నా పేరు ఏదైతే ఏందిలేండి, అందరూ తాతాజీ అని పిలుస్తారు, మీరు అలాగే పిలవచ్చు అన్నాడు. అలాగే వెళ్ళొస్తా తాతాజీ అని నవ్వుతూ సెలవు తీసుకున్నాడు గోపి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి గ్రామంలోనూ ఉన్నట్టే ఆ బినవాడ గ్రామానికి కూడా ఒక మంత్రగాడు ఉన్నాడు. అతని పేరు మారయ్య. ఆ ఊరి వాళ్ళు అందరూ ఏ సమస్య వచ్చినా ముందు అతని దగ్గరకు వస్తారు. తర్వాతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. తలుపు కొట్టాడు గోపి. ఏం కావాలి స్వామి, పొద్దున్నే వచ్చావు? తలుపు తీసి అడిగాడు మారయ్య. చెప్తాను విను. మా ఇంట్లో ఒక మంచం ఉంది, అది మాట్లాడుతోంది. కళ్ళు పెద్దవి చేసి గోపి గట్టిగా చెప్పాడు. గంభీరంగా చూశాడు మారయ్య. ఏంటి, మంచం మాట్లాడుతోందా? నవ్వుతూ అన్నాడు స్వామి. అవును స్వామి, నువ్వు విన్నది నిజమే. మాట్లాడుతోంది, మూలుగుతోంది, ఏడుస్తోంది కూడా, ఇంకా బిగ్గరగా అన్నాడు గోపి. అలాగా, ఆ మంచం కొని ఎంతకాలమైంది? ఎక్కడ కొన్నావు అని అడిగాడు మారయ్య. అంతా చెప్పాడు గోపి. నేను కొన్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. 2 రోజుల నుంచి రాత్రి పడుకున్నప్పుడు అర్ధరాత్రి మూలుగుతూ ఏడుస్తోంది. ప్లీజ్, దయచేసి నన్ను వదిలిపెట్టు, నేను రాలేకపోతున్నాను, దయచేసి నన్ను వదిలిపెట్టు అని మరీ అంటోంది, దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు గోపి.